నిజామాబాద్ జిల్లాలో ఆర్ఓబీల కోసం వెంటనే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేయకపోతే ఆమరణ నిరాహార దీక్ష చేస్తారని హెచ్చరించారు. జూబ్లీహిల్స్ ఓట్ల చోరీపై స్పందించిన ఆయన జూబ్లీహిల్స్ లో ఓట్ల చోరీ జరిగిందని కేటీఆర్ మాట్లాడడం హాస్యాస్పదమన్నారు. మంత్రి వచ్చి నాకు అందిన సమాచారం ఆయనకి పొలిటికల్ గా పెద్ద కనబడతలేదు ఈడ కాబట్టి ఏమి పాజిటివ్ గా యాటిట్యూడ్ కనబడతలేదు. వారం 10 రోజులు టైం ఇస్తాము. ఈ బిల్స్ మీద క్లారిటీ రిలీజ్ కాకుండా పనులు మొదలు కాకపోతే నిరాహార దీక్షకి కూర్చోబోతున్నట్టు మీ అందరికి చెప్తా ఉన్నా. అరే బేవకూఫ్ కేటీఆర్, ఈయన 43 ఓట్లు వెళ్ళినాయి. అవి నీ టైంలోనే ఎన్రోల్ అయ్యి ఉంటాయి వెరిఫై చేస్తే. బోధనలో ఒకటే ఇంట్లో 42 దొంగ పాస్పోర్ట్లు వెళ్ళినాయి నీ హయాంలా. ఓటేంది పాస్పోర్ట్ ఏంది బంగ్లాదేశానికి మయన్మారానికి. ఇది అంటే నువ్వు చేసినది కాదా నిర్వాకం? నువ్వు మీ అయ్యా చేసిన నిర్వాకమే కదా. మీరు దొంగోట్లు చేయించుకోలేరా? ఇష్టానుసారంగా ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఒక్కొక్క ఇండ్లల్లో 10ల సంఖ్యలో ఓట్లు ఎన్రోల్ చేయించుకోలే మీ దాంట్లో, మీ ప్రభుత్వంలో. ఓట్లు కాదు పాస్పోర్ట్లే చేయించిన దొంగలీళ్ళు. దొందే ఇవి.